జాను లేడీ గారు నేను ఆమెని డీలో కూడా చూసా. ఆమె డీలో చేసింది, డ్యాన్స్ చేసింది, గెలిచింది, విన్నర్ అయింది. తర్వాత ఈ మధ్య ఫేమస్ అయింది బాగా. నేను కూడా చూసా, ఎందుకంటే మన తెలుగు ఆమె కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కష్టపడి పైకి వస్తే నేను వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తా, వాళ్ళ వీడియోలు చూస్తా, లైక్ కొడతాను. తెలుగు రాష్ట్రాల్లో ఎవరో గెలవదు డి టైటిల్, ఫస్ట్ ఏమే గెలిచింది ఆడ మనిషి కరెక్ట్. అదే నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందం. అదే అలాంటి ఆమె మీద రకరకాల ట్రోల్స్ అనమాట అందరూ, ఎందుకంటే ఆమె రోజు రోజుకి పైకి ఎదిగిపోతుందని. ఆమె ఏదో డబ్బు సంపాదించేస్తుంది, పేరు సంపాదించేస్తుంది. విజయశాంతి లాగా ఆమె కూడా యాక్టర్ అయిపోద్ది, హీరోయిన్ అయిపోద్ది, కోట్లు సంపాదించేస్తుంది. ఏడుపు అనమాట అందరికి. ఆమె రెండో పెళ్లి చేసుకుంటే ఇవాళకి ఎందుకు, మూడో పెళ్లి ఇవాళకి ఎందుకు, అనవసరం అవన్నీ మాటలే. ఆమె ఎన్ని పెళ్లిళ్ళల్లో చేసుకొని ఆమె జీవితం, ఆమె ఇష్టం. ఆమె ఏమి బెట్టింగ్ లేకపోతే ప్రమోషన్ ఏమి చేయలే, బెట్టింగ్ లేకపోతే ఆడండి అని చెప్పలే. ఆమె ఏదో ఆమె జీవితంలో పోతుంది. ఆమెను పట్టుకొని వచ్చి ఆమె డ్యాన్స్ అట్టేస్తుంది, ఇట్టేస్తుంది, ఓడితో మాట్లాడింది, వీడితో మాట్లాడింది. ఆమె ఎవరితోనన్నా ఫోటో దిగినా, ఆమె ఎవరితోనన్నా వీడియో చేసినా వాళ్ళకి ఆమెకి లింకులు వేస్తారనమాట. అది చాలా దారుణం. అది పాపం, అది అన్యాయం. అది ఆడపిల్ల నాకు అంతే పాపం. ఆమె ఏదో చెయ్యాలా. ఈ రోజుల్లో ఆడపిల్లలు బతకడం, ఏదైనా పని చేసే దగ్గర ఎక్కడ పోయినా సరే అంతే, అందరిని అంతే అనమాట. ఇండిపెండెంట్ ఉమెన్ గా కొడుకుని పెట్టుకొని స్టేజ్ షోస్ దగ్గర నుండి, ఫోక్ సాంగ్స్ దగ్గర నుండి ఇప్పుడు ఇంత స్థాయికి ఇష్టపడి సంపాదించుకున్న స్థాయి కదా ఇది. ఇంత స్థాయిలో అంటే ఆ ప్రొఫెషనల్, మనకు డాన్సర్ గా తెలుసు అంటే ఆ ప్రొఫెషనల్ వరకే చూడాలి, కానీ ఆ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం, ఆమె ఏం చేసినా కానీ ట్రోల్స్ చేయడం, బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, ప్రతి వీడియో కింద అన్ని కమెంట్స్ పెట్టడం, ఎవరికైనా పాయింట్ వచ్చేసరికి ఏమైందంటే ఇంకా మనస్తాపానికి గురవుతారు. స్ట్రాంగ్ మనిషి కాదనట్లేదు, కానీ ఎన్ని రోజులను సహిస్తారు. 100 కమెంట్స్ సహించవచ్చు, 1000 కమెంట్స్ సహించవచ్చు, 2000 కమెంట్లు. చేసిన ప్రతి పనికి ఇలాంటి బ్యాడ్ కమెంట్లు రావడం వల్ల ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా చచ్చిపోయేంత పని అవుతుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుందని అంత భావోద్వేగానికి గురయ్యారు కదా. దీనిపైన అభిప్రాయం ఏంటి? అదే ఏంటంటే ఎవరికైనా అంతే అనమాట, ఏదో కొద్ది రోజులు. కానీ ఇంతమంది ఎలా కామెంట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆమె మీద ఇంతమంది దేని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎవరికి అన్యాయం చేయలేదు, ఆమె ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి నష్టం ఏం చేయలే. అయినా కూడా ఆమె మీద ఇంతమంది దేనికి ఆడుస్తున్నారు అదే అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. జనరల్ గా ఆలోచించాలి. ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండి ఈవెంట్స్ కి వెళ్తే ఎంత చీప్ గా చూస్తారు, ఎంత చీప్ గా మాట్లాడతారు మనకు తెలిసిందే. ఆ ఈవెంట్ స్టేజ్ నుండి ఆ మాటలన్నీ పడి, అంత కర్కోటమైన అంత చెత్త మాటలన్నీ పడి అవన్నీ తీసుకొని కూడా ఈ స్టేజ్ కి వచ్చి డీ షో గెలిచి ఈరోజు ఎంత స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నాయని కూడా ఇలా ఇంత మరీ పర్టికులర్ గా ప్రెజర్ చేయడం, ఇలాంటి కమెంట్స్ ఇంకా పెట్టడం పట్ల అసలు జనాలకు మనసు లేదంటారా? అదే జనాలు ఏంటంటే వాళ్ళకి ఏ పని బాట లేకుండా ఒక మనిషిని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. అది పనిగా వాళ్ళకున్న పనులన్నీ పక్కన పెట్టి ఆమెను ఏదో ఒకటి చేయాలని సోషల్ మీడియాను వాడి, ఆ సోషల్ మీడియాలో ఆమె లేకుండా చేయాలని ఇక్కడ కామెంట్లు అనమాట, బూతులు కామెంట్లు. ఆమె చేయకూడదని. కానీ ఎంతమంది ఎన్ని రకాలు చేసినా ఆమె ఎక్కడ ఆగద్దు. జాను లేడీ గారికి నేను చెప్పేది ఒకటే, ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు, మీరేం చేయాలి, మీరు ఇంకొద్ది చేయాలన్నమాట. పైసా పోవాలి, పైసా అయిపోయే కొంది ఏమవుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఆడతారు. వాడు ఎన్ని రోజులు ఏడుస్తాడు కూడా, ఒక రోజా 2 రోజుల సంవత్సరం అన్నా. అంతేగాని వాడు అన్ని పనులు పక్కన పెట్టి సంవత్సరం ఏడుస్తూ ఉంటే పోతాడు ఇక పైకి. కన్నీళ్ళు గారి తిండి దిక్కిన బక్క చిక్కిపోయి వాడు పోతాడు. కాబట్టి ఏంటంటే ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే ఏడుపది. ఒకటే మాట చెప్పారు, ఈవెంట్ సమయంలో కూడా ఎవరో కానీ కమిట్మెంట్ అడిగితే ఆయన చెప్పుతో కొట్టి, నా కొడుకుకి నా కష్టాజీతంతోనే పెట్టాలి, కానీ ఇలా దొంగదారి నుండి సంపాదించిన డబ్బులు నాకు వద్దు. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఎలా అయినా డబ్బులు సంపాదించగలదు, కానీ నా కొడుకు అలాంటి డబ్బులు పెట్టి నా కొడుకు నేను పెంచాలనుకోవట్లేదు అని ఇంతకన్నా మంచి మనిషి ఇంకెక్కడ ఉంటారని. అదే ఆమె కష్టపడి బతికి ఆమె కష్ట జీతంతోనే బతకాలనుకుంటుంది. దాన్ని చూసి మనం ఎంకరేజ్మెంట్ చేయాలి, సంతోషించాలి. మనం అలాంటి వాళ్ళు చూసి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలన్నమాట. ఇన్స్పిరేషన్ అవ్వాలి. అలాంటి వాళ్ళు మనం ఒక ఏమంటారు స్పోర్టివ్, మనం అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నమాట, స్ఫూర్తిదాయకంగా. అంతేగాని ఈ మాదిరిగా మాటకు వస్తే అది కరెక్ట్ కాదు. అది సర్లే, ఇప్పుడు ఏడ్చినా కూడా కామెంట్లు పెట్టినా కూడా ఒక రోజు, 1 నెల రోజులు, 1 సంవత్సరం అంతే. తర్వాత ఇప్పుడు చేయలేడు అవన్నీ, అవి కొద్ది రోజులు అంతే. తర్వాత ఎవడు పని ఒడిది అనమాట. అవి ఏదో కొద్ది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి వాటికి బాధపడిపోయి చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు మనందరి తరపున హ్యాపీ మ్యారేజ్ లైఫ్ జాను లేడీ గారు చెప్పండి. ఓకే, జాను లేడీ గారికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీరు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నాడు. జాను లేడీ గారు నేను ఆమెని డీలో కూడా చూసా. ఆమె డీలో చేసింది, డ్యాన్స్ చేసింది, గెలిచింది, విన్నర్ అయింది. తర్వాత ఈ మధ్య ఫేమస్ అయింది బాగా. నేను కూడా చూసా, ఎందుకంటే మన తెలుగు ఆమె కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కష్టపడి పైకి వస్తే నేను వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తా, వాళ్ళ వీడియోలు చూస్తా, లైక్ కొడతాను. తెలుగు రాష్ట్రాల్లో ఎవరో గెలవదు డి టైటిల్, ఫస్ట్ ఏమే గెలిచింది. ఆడ మనిషి
కరెక్ట్. అదే నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందం అది. అలాంటి ఆమె మీద రకరకాల ట్రోల్స్ అనమాట అందరూ. ఎందుకంటే ఆమె రోజు రోజుకి పైకి ఎదిగిపోతుందని. ఆమె ఏదో డబ్బు సంపాదించేస్తుంది, పేరు సంపాదించేస్తుంది. విజయశాంతి లాగా ఆమె కూడా యాక్టర్ అయిపోద్ది, హీరోయిన్ అయిపోద్ది, కోట్లు సంపాదించేస్తుంది. ఏడుపు అనమాట అందరికి. ఆమె రెండో పెళ్లి చేసుకుంటే ఇవాళకి ఎందుకు, మూడో పెళ్లి ఇవాళకి ఎందుకు, అనవసరం అయిన మాటలే. ఆమె ఎన్ని పెళ్లిళ్ళల్లో చేసుకొని ఆమె జీవితం, ఆమె ఇష్టం. ఆమె ఏమి బెట్టింగ్ లేకపోతే ప్రమోషన్ ఏమి చేయలే, బెట్టింగ్ లేకపోతే ఆడండి అని చెప్పలే. ఆమె ఏదో ఆమె జీవితంలో పోతుంది. ఆమెను పట్టుకొని వచ్చి ఆమె డ్యాన్స్ అట్టేస్తుంది, ఇట్టేస్తుంది, ఓడితో మాట్లాడింది, వీడితో మాట్లాడింది. ఆమె ఎవరితోనన్నా ఫోటో దిగినా, ఆమె ఎవరితోనన్నా వీడియో చేసినా వాళ్ళకి ఆమెకి లింకులు వేస్తారనమాట. అది చాలా దారుణం. అది పాపం, అది అన్యాయం. అది ఆడపిల్ల నాకు అంతే పాపం. ఆమె ఏదో చెయ్యాలా. ఈ రోజుల్లో ఆడపిల్లలు బతకడం, ఏదైనా పని చేసే దగ్గర ఎక్కడ పోయినా సరే అంతే, అందరిని అంతే అనమాట. ఇండిపెండెంట్ ఉమెన్ గా కొడుకుని పెట్టుకొని స్టేజ్ షోస్ దగ్గర నుండి, ఫోక్ సాంగ్స్ దగ్గర నుండి ఇప్పుడు ఇంత స్థాయికి ఇష్టపడి సంపాదించుకున్న స్థాయి కదా ఇది. ఇంత స్థాయిలో అంటే ఆ ప్రొఫెషనల్, మనకి డాన్సర్ గా తెలుసు అంటే ఆ ప్రొఫెషనల్ వరకే చూడాలి కానీ ఆ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం, ఆమె ఏం చేసినా కానీ ట్రోల్స్ చేయడం, బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, ప్రతి వీడియో కింద అన్ని కమెంట్స్ పెట్టడం, ఎవరికైనా పాయింట్ వచ్చేసరికి ఏమైందంటే ఇంకా మనస్తాపానికి గురవుతారు. స్ట్రాంగ్ మనిషి కాదంటలేదు కానీ ఎన్ని రోజులను సహిస్తారు. 100 కమెంట్స్ సహించవచ్చు, 1000 కమెంట్స్ సహించవచ్చు, 2000 కమెంట్లు. చేసిన ప్రతి పనికి ఇలాంటి బ్యాడ్ కమెంట్లు రావడం వల్ల ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా చచ్చిపోయేంత పని అవుతుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుందని అంత భావోద్వేగానికి గురయ్యారు కదా. దీనిపైన అభిప్రాయం ఏంటి? అదే ఏంటంటే ఎవరికైనా అంతే అనమాట. ఏదో కొద్ది రోజులు కానీ ఇంతమంది ఎలా కామెంట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆమె మీద ఇంతమంది దేని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎవరికి అన్యాయం చేయలేదు, ఆమె ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి నష్టం ఏం చేయలే. అయినా కూడా ఆమె మీద ఇంతమంది దేనికి ఆడుస్తున్నారు అదే అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. జనరల్ గా ఆలోచించాలి. ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండి ఈవెంట్స్ కి వెళ్తే ఎంత చీప్ గా చూస్తారు, ఎంత చీప్ గా మాట్లాడతారు మనకు తెలిసిందే. ఆ ఈవెంట్ స్టేజ్ నుండి ఆ మాటలన్నీ పడి, అంత కర్కోటమైన అంత చెత్త మాటలన్నీ పడి అవన్నీ తీసుకొని కూడా ఈ స్టేజ్ కి వచ్చి డీ షో గెలిచి ఈరోజు ఎంత స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నాయని కూడా ఇలా ఇంత మరీ పర్టికులర్ గా ప్రెజర్ చేయడం, ఇలాంటి కమెంట్స్ ఇంకా పెట్టడం పట్ల అసలు జనాలకు మనసు లేదంటారా? అదే జనాలు ఏంటంటే వాళ్ళకి ఏ పని బాట లేకుండా ఒక మనిషిని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. అది పనిగా వాళ్ళకున్న పనులన్నీ పక్కన పెట్టి ఆమెను ఏదో ఒకటి చేయాలని సోషల్ మీడియాను వాడి ఆ సోషల్ మీడియాలో ఆమె లేకుండా చేయాలని ఇక్కడ కామెంట్లు అనమాట. బూతులు కామెంట్లు ఆమె చేయకూడదని. కానీ ఎంతమంది ఎన్ని రకాలు చేసినా ఆమె ఎక్కడ ఆగద్దు. జాను లేరీ గారికి నేను చెప్పేది ఒకటే, ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు మీరేం చేయాలి, మీరు ఇంకొద్ది చేయాలన్నమాట. పైసా పోవాలి, పైసా పోయే కొంది ఏమవుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఆడతారు. వాడు ఎన్ని రోజులు ఏడుస్తాడు కూడా, ఒక రోజా 2 రోజుల సంవత్సరం అన్నా. అంతేగాని వాడు అన్ని పనులు పక్కన పెట్టి సంవత్సరం ఏడుస్తూ ఉంటే పోతాడు ఇక పైకి. కన్నీళ్ళు గారి తిండి దిక్కిన పక్క చిక్కిపోయి వాడు పోతాడు. కాబట్టి ఏంటంటే ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే ఏడుపది. వాడేదో ఒకటే మాట చెప్పారు. ఈవెంట్ సమయంలో కూడా ఎవరో ఒక ఆయన కమిట్మెంట్ అడిగితే ఆయన చెప్పుతో కొట్టి, నా కొడుకుకి నా కష్టాజీతంతోనే పెట్టాలి కానీ ఇలా దొంగదారి నుండి సంపాదించిన డబ్బులు నాకు వద్దు. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఎలా అయినా డబ్బులు సంపాదించగలదు కానీ నా కొడుకు అలాంటి డబ్బులు పెట్టి నా కొడుకు నేను పెంచాలనుకోవట్లేదు అని. ఇంతకన్నా మంచి మనిషి ఇంకెక్కడ ఉంటారని. అదే ఆమె కష్టపడి బతికి ఆమె కష్ట జీతంతోనే బతకాలనుకుంటుంది. దాన్ని చూసి మనం ఎంకరేజ్మెంట్ చేయాలి, సంతోషించాలి. మనం అలాంటి వాళ్ళు చూసి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలన్నమాట. ఇన్స్పిరేషన్ అవ్వాలి. అలాంటి వాళ్ళు మనం ఒక స్పోర్టివ్, మనం అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నమాట స్ఫూర్తిదాయకంగా. అంతేగాని ఈ మాదిరిగా మాటకు వస్తే అది కరెక్ట్ కాదు. అది సర్లే, ఇప్పుడు ఏడ్చినా కూడా కామెంట్లు పెట్టినా కూడా ఒక రోజు, 1 నెల రోజులు, 1 సంవత్సరం అంతే. తర్వాత ఇప్పుడు చేయలేడు అవన్నీ. అవి కొద్ది రోజులు అంతే. తర్వాత ఎవడు పని ఒకటిది అనమాట. అవి ఏదో కొద్ది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి వాటికి బాధపడిపోయి చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు మనందరి తరపున హ్యాపీ మ్యారేజ్ లైఫ్ జాను లేరీ గారు చెప్పండి. ఓకే, జాను లేరీ గారికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీరు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నాడు.